హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. ఇది బాగా శుభ్రం చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలండి. వాటర్ వేసుకొని కడుక్కుండేసి ఒక గ్లాసుకు 5 గ్లాసులు వాటర్ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. రైసు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకుందాము. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ విధంగా బాగా ఉడుకుతుండేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రైసు మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే రాగి ముద్ద స్మూత్గా ఉంటలు లేకుండా చేసేసుకోవచ్చు. ఇప్పుడు గంటె పెట్టుకొని మూత పెట్టుకున్నామంటే పొంగకన్ను ఉంటుంది. ఈ విధంగా చూడండి, మెత్తగా రైస్ ఉడకాలి. ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు రాగి పిండిని వేసేసుకున్నాము. నేను 1.5 కప్పు రాగి పిండి వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని పిండి బాగా ఉడకాలండి. రాగి పిండి కూడా ఈ విధంగా ఉడికేంత వరకు 1 మినిట్ ఉడికించుకుందాము మనము. ఇప్పుడు తెడ్డు కట్టి తీసుకొని బాగా ఎలుక్కోవాలండి. ముద్ద అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా గెలకాలి. ఉంటలు లేకుండా చూసుకోవాలండి మనము ముద్ద గెలికేటప్పుడు. ఈ విధంగా బాగా అంతా మిక్స్ అయ్యేలాగా గెలుక్కోవాలి. ఇప్పుడు నీట్గా అంతా తీసేసుకొని ఈ విధంగా నీట్గా అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరో 1 మినిట్ స్టవ్ పైన పెట్టుకుందామండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని 1 మినిట్ పెట్టుకోవాలి. అంతే అండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు ముద్దలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలాంటి ముద్ద చెక్క ఉంటుందండి, దానికి తడి చేసేసుకొని వాటర్తో ఈ విధంగా ముద్ద పెట్టేసుకొని ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాంటి ముద్ద చెక్క ఉంటే గన, లేకంటే ప్లేట్తో అయినా చేసేసుకోవచ్చు మనము. ఈ విధంగా ముద్దలన్నీ చేసేసుకుందాం మనము. చేసుకొని హాట్ బాక్స్లోకి వేసేసుకుందామండి. ఇప్పుడు ముద్దలేకి కాంబినేషను ముద్ద పెట్టేసుకొని మధ్యలో గుంతలాగా తీసేసుకుందామండి. దీన్ని కుదురు చేసుకోవడం అంటారు. ఇలా నెయ్యి వేసేసుకొని పల్లీల చట్నీ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా? చేసుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ముద్ద ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.